ఎలక్షన్ల దగ్గరికి వచ్చినాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకో? చంద్రబాబు నాయుడు అయ్యా. ఎందుకని? మాకు ఈ జగన్ గారు వచ్చి నాకు ఏమీ లేవయ్యా, ఉండయి కాసిన పోని. అందుకు మాకు చంద్రబాబు నాయుడు కావాలి అంతే. మరి వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, 3,000 పింఛన్ ఇస్తున్నాం అది ఇది. ఏమి ఇస్తున్నాడయ్యా? మొదట ఇస్తా అన్నాడు, చివరికి 3,000 చేశాడు. దిగబోయేటప్పుడు చేశాడు 3,000. ఏమి ఇస్తున్నాడు? ఏం చేశాడు? మాకు ఏమీ చేయలే. మాకు ఆయనే కావాలి, చంద్రబాబు నాయుడు. ఇప్పుడు హామీలు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి, ఏమీ లేవయ్యా. మాకు ఉండయి కూడా ఓడబీక్కుంటున్నాడు, ఉండయి కూడా ఓడబీక్కుంటున్నాడు. చెప్పేదేమి లేదు. ఇక ఈసారి కూడా ఆడు వచ్చాడు అనుకో, ఎత్తిన కొట్టేసి పోవాలి మేము అంతే. ఎందుకని అంత ఇదికి వచ్చేసారు ప్రజలంతా? ఏం చేసామయ్యా? తప్పు జారీ వేసారు కొంతమంది వేసారు, మేము వేయలే. ఆ వేసిన నేరానికి ఆయన శిక్ష వేసాడు మాకు అంతే. మరి ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గం దూలిపాల నరేంద్ర గారు ఏంటి పరిస్థితి? మంచి ఆయన మీద ఎన్నో కేసులు పెట్టారు కదా, ఎన్ని పెట్టినా ఆయన మంచి ఆయన. అంటే ప్రజలు నమ్ముతారు ఆయన అవినీతి చేశాడంట? నమ్మరు. మరి ఎందుకని పెట్టారంటారు కేసులు? ఆయన మీద పెట్టారు తెలియదు అయ్యా, అంత దూరం మాకు తెలియదు. చంద్రబాబు నాయుడు పెట్టాడంటే దారగత్తపాడు ఏం చేయలేక ఆయన నా పని చేశాడు. అంతేగాని ఏమన్నా మంచిగా చేశాడా? ఆయన మీద తప్పులు ఉన్నాయని చేశాడా? ఏం చేయలే, కావాలని చేశాడు ఆయన్ని అంతే. కమ్మారి నాన్నగా దక్కాలని చేశాడు. ఎందుకంటారు ఈయన కమ్మాలని అంత? ఏమో మరి ఆయనకు తెలియాలి, మాకేం తెలుసు అయ్యా. ఏదో ఈ ఒక్కసారి కానీ కాళ్ళ ఎలా పడితే ఒక ఓటు వేసాము, వేసినందుకు మాకు ఈ శిక్ష వేసాడు, అది వచ్చింది. మరి ఈసారి బుద్ధి చెప్తారంటారు జనం? జనం చెప్పాలి, చెప్పేది చెప్పారు కూడా, చెబుతారు కూడా, గ్యారంటీ. ఓకే అమ్మా, ఓకే, గ్యారంటీ. సరే, ఈరోజు తెలుగుదేశం ఏమో రా కదిలరా అని చెప్పి సభలు పెడతా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ కూడా ఈ మధ్య భీమిల్లో భారీ బహిరంగ సభ పెట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు 175కి 175 గెలవడమే మన లక్ష్యం అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు. సో ఎట్లా చూస్తారు అసలు? అది ఒక సామాన్యుడు కూడా నవ్వుకుంటున్నాడు. ఇంత హిపోక్రసీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు దొరక్క సతమతమయ్యి బీఫామ్స్ ఇస్తామంటే పరిగెత్తుతూ మహాప్రభు మాకు వద్దురా బాబు, మేము పోటీ చేయమనే స్థితిలో ఉంది. తెలుగుదేశం ఏమో టిక్కెట్ల కోసం విపరీతమైన ఒత్తిడి ఉంది. తెలుగుదేశం జనసేన సమన్వయంతో 100% నేను వెళ్ళిపోవటానికి సిద్ధం, ఈ రాష్ట్రానికి బట్టిన శని నేను అని నిర్వేదంతో వాలంటరీగా తనకే ఒప్పుకున్నాడు, తనకైతేనే. కాబట్టి కొద్ది రోజుల్లోనే, ఇంకా 75 రోజులు లెక్క పెడుతున్నాం మేము కూడా ప్రతిరోజు. ఇంకెప్పుడు వస్తుందిరా బాబు అని ఎలక్షన్కి అందరూ సిద్ధంగా ఉన్నారు ఆయన పంపించడానికి. ఆయన సిద్ధంగా ఉన్నాడు వెళ్ళటానికి. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఈ తెలుగు జాతికి పట్టిన మహాశని. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తాను, నేను కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుని కాదు అర్జునుడిని, ఈ యుద్ధంలో మేమే గెలుస్తామని చెప్పి ఆయన చెప్తున్నా. ఇది ఆ కురుక్షేత్రం అనేది స్పష్టంగా పలకటం ఆయన చేత కాదు, రాయటం అంతకన్నా రాదు. ఏదో ఎవరో మొక్కుబడిగా రాసే మాటలే కానీ, పలికే ప్రేలాపనలే కానీ, ఈ సంధి ప్రేలాపనలు చావబోయే ముందు మాట్లాడుతుంటారు, సంధి ప్రేలాపనలు అంటారు. వాటికి వీటిని వాస్తవ రూపంలో వాటిని అట్లా అనుకోవాలన్నమాట అతను మాట్లాడే మాటలు. అంటే చంద్రబాబు కూడా 75 ఏళ్ల వయసు అయిన ముసలాయన భయపడతా ఉన్నాడు ఒంటరిగా పోటీ చేయడానికి, నేను ఒంటరిగా పోటీ చేస్తున్నాను కూడా అంటా ఉన్నాను. దేనిలో టాప్ టు బాటం చంద్రబాబు గారితో మాట్లాడగలడా, చంద్రబాబు గారితో నడవగలడా, చంద్రబాబు గారితో పరిగెత్తగలడా, చంద్రబాబు గారి సహనం ఉందా, చంద్రబాబు గారి ఓర్పు ఉందా, చంద్రబాబు గారు అంత సంస్కారం ఉందా, చంద్రబాబు గారు అంత ఔన్నత్యం ఉందా, చంద్రబాబు గారు అంత మార్గదర్శకత్వం ఉందా, ముందు చూపు ఉందా, దేనిలో సమవుజ్జి చంద్రబాబు గారి కాలి గోటికి కూడా సరిపోయినటువంటి పర్సనాలిటీ ఆ జగన్మోహన్ రెడ్డి. అసలు అతని పేరు తలవటమే పాపానికి సంకేతం. ఈ రాష్ట్రానికి పట్టిన శని, ఈ జాతికి పట్టిన దౌర్భాగ్యం. ప్రపంచం ఇంత ముందుకు పోయి తెలుగువారందరూ ఎన్నెన్నో రకాల ఉన్నతమైన వ్యాపారాలు, చదువులు అన్నిట్లో ముందుంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సైతం అన్ని రంగాల్లో తెలుగువాడి ప్రతినిధి అని ఆత్మవిశ్వాసంతో చాటే సమయంలో ఈ దౌర్భాగ్యుడు రాష్ట్రాన్ని, తెలుగు జాతిని, వీళ్ళ యొక్క కీర్తిని గంగపాలు చేశాడు. ఇతని మీద విపరీతమైన ద్వేషంగా ఉన్నారు. అని లేకుండా ప్రతి వాడు, చిన్నవాళ్ళ నుంచి ముసలివాళ్ళ దాకా, రైతులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మరి ఆటో తోలుకునే వాళ్ళు, వీళ్ళందరూ అంగన్వాడీలు, ప్రతి వాళ్ళు ఈ వ్యవస్థ మీద ఎంతో ద్వేషంతో ఉన్నారు. ఎందుకంటే ఇతనికి పరిపాలన రాదు, దోచుకోవటమే అపరిమితంగా. ఆ దామిడి కూడా దానికి అద్దుపొద్దు లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ పథకాల పేరు చెప్పి, నేను పథకాలు ఇస్తున్నాను, ఓట్లు నాకే వేస్తారన్న విధంగా ఆయన సభలు పెట్టడం. ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఎన్నికల అంశంలో ఓట్లు ఆడడానికి వెళ్ళాలి అంటే ప్రజల్లోకి వెళ్లకుండా సభ పెట్టుకుని కార్యకర్తలతో సభ పెట్టి గ్రాండ్ సక్సెస్, జన సముద్రంలా కనిపిస్తూ ఉంది మీటింగ్ అని చెప్పుకోవడం అనేదాన్ని అట్లా. ఈ జగన్మోహన్ రెడ్డి పడికట్టు పదాలు 2 వాడుతుంటాడు. మడెని తిప్పను, మాట తప్పను. ఒకటేమో 2 మడేలు లేవు ఇతనికి.
రెండవది భాష రాదు కాబట్టి మాట తెలియదు, మాట విలువ తెలియదు. అందుకని అయ్యే చెప్తూ ఉంటాడు, మాట తప్పను మడని తిప్పనని. మడాలు లేవు కాబట్టి ఎటు తిరిగినా ఒకటే రకంగా ఉంటుంది 360 degreesలో. భాష రాదు కాబట్టి ఏది మాట్లాడినా అట్లానే అనిపిస్తుంది అతనికి. అతని గురించి మాట్లాడుకోవటమే ఒక పాపం అది. సో ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, పార్టీలు మారుతూ ఉన్న రాజకీయాలు మనం చూస్తున్నాం. కానీ మీ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గారు 2 సార్లు గెలిచారు. ఈరోజు ఆయన నేను తాత్కాలికంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను తప్పితే పార్టీ కాదు అని చెప్పి ఆయన సో ఒక ఏదైతే మీ జిల్లా సంబంధించిన ఎంపీ ఇలా రాజకీయాల నుంచి తప్పుకోవడం అనేదాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. విలువలకి సమాజంలో ఒక గొప్ప ఔన్నత్యానికి మారుపేరు ఆయన. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో హుందాగా, నిజాయితీగా, మాట కట్టుబడి ప్రజల కోసం అహరహరం శ్రమించే మనిషి ఆయన. వాళ్ళ యొక్క పరిశ్రమల వాళ్ళు యాక్చువల్గా పారిశ్రామికవేత్తలండి. అలనాడు అన్నగారి పిలుపుతోటి గల్లా రామచంద్ర నాయుడు గారు వాళ్ళ నాన్నగారు ఇక్కడ తెలుగు జాతికి సేవ చేయటానికి అన్నగారు ఇచ్చిన పిలుపుతోటి చిత్తూరు జిల్లాలో పరిశ్రమలు స్థాపించడం జరిగింది. వాళ్ళ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా ఒక 20,000 మంది, పరోక్షంగా ఒక 50-60,000 మంది లక్షలాది ప్రజలకు ఉపాధి కల్పించే మనుషులు వాళ్ళు. వాళ్ళకి రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. రాజగోపాల్ నాయుడు గారి దగ్గర నుంచి, గల్లా అరుణకుమార్ గారి దగ్గర నుంచి 2 సార్లు గెలిచిన, ఎదురుగాలిలో కూడా గెలిచినటువంటి ఘనత జయదేవ్ గారు. వారు రాజకీయాల నుంచి విరమించడం అనేది సామాన్య కార్యకర్తలు, నిజాయితీ కలిగిన కార్యకర్తలందరూ చాలా ఆవేదనతో ఉన్నారు. వారు చివరి నిమిషమైనా మనసు మార్చుకుంటారేమో. ఎందుకంటే ఇవాళ వేస్తే ఒక అద్భుతమైన మెజారిటీతో రాష్ట్రంలో ఎవ్వరికి రానంత మెజారిటీ వచ్చే అవకాశం వారికి ఉంది. కానీ స్వచ్ఛందంగా నేను ఈ రాజకీయాల్లో పరిపూర్తిగా నా మనస్సాక్షిగా నేను పనిచేయలేకపోతున్నాను అనే ఆత్మసాక్షి కట్టుబడి ఉన్నటువంటి అటువంటి వ్యక్తికి మా పార్టీలో ఉండటం మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఎప్పుడైనా అతని కోసం మా పార్టీ తలుపులు తెరిచే ఉంటాయి. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ పోటీ చేయొచ్చు, ఎప్పుడైనా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి కుటుంబం అది. ఎందుకంటే వాళ్ళు రాజకీయాలు అనే దానికి పరిపూర్ణమైనటువంటి నిర్వచనం. ప్రజాసేవ పర్యాయపదంగా వాళ్ళు బ్రతికే బ్రతుకు, వాళ్ళ పోరాటం, వాళ్ళ శ్రమ, వాళ్ళ తాపత్రయం జనం కోసం, సేవ కోసం ఉంటుంది అది. సో ఇక పొన్నూరు నియోజకవర్గం, సో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వకూడదని చెప్పి ఆ పార్టీలో ఉన్న వాళ్ళే గోలా చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి అసలు ఇక్కడ రాజకీయం? ఈసారి గుంటూరు జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలవబోయే సీటు పొన్నూరు. మొట్టమొదటి కౌంట్ చేసుకోవాల్సిన సీటు కూడా పొన్నూరే. నరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ఎంత ముందుకు తీసుకెళ్లారో మేము నిరాఘాటంగా 2 గంటలు చెప్పగలం. అదే కిలార్ రోసీ గారిని వైసీపీ తరపు వాళ్ళని, వాళ్ళ గవర్నమెంట్ కానీ, వాళ్ళ శాసనసభ్యుడు కానీ మేము ఇది చేశామని చెప్పడానికి ఒక 60 సెకండ్లు చెప్పమన్నాడు చాలు. 60 సెకండ్లు వాళ్ళు చేసిన దోపిడీ చెప్పగలరు మాతో పోటీగా. మేము 2 గంటలు మా అభివృద్ధి పథకాలు చెప్పగలిగితే వాళ్ళు 2 గంటలు పోటీగా మాకు వాళ్ళు చేసిన దోపిడీ పథకాల గురించి చెప్పగలరు. ఎందులో ఎంత దోపిడీ చేశారు, ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమందిని హింసించారు, ఎంతమందిని జైళ్ళకి పంపించారు, ఎంత మోసాలు చేసి డబ్బులుగా చేశారు అనేది ఇవాళ నిరాఘాటంగా చెప్పగలరు. సో ఇప్పుడు ఆయన మీద కూడా ఎన్నో కేసులు పెట్టి మీ ఏదైతే దూల్పల్ నరేంద్ర గారి మీద ఎన్నో ఇబ్బందులు పెట్టిన పరిస్థితి, సంఘం డైరీని ఇబ్బంది పెట్టాలని కేసులు పెట్టిన అంశాన్ని ఎట్లా చూస్తారు? ఈ రాజకీయాలు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత హింసాత్మకంగా, వ్యక్తిగతంగా, క్రూరంగా, నేర ప్రవృత్తి కలిగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా, అధికారమే పరమావధిగా నియంతృత్వాన్ని పోకడలి రేపు అధికారం మారిన రోజు ఇవన్నీ లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇవాళ మనకి అధికారం ఉంది, మేము చేసాం కాదు, రేపటి రోజు కూడా ఉంటుంది రాజకీయాల్లో. ఇవాళతో పరిపూర్ణం కాదు అది, రేపు అనేది ఉంటుంది. ఆ రోజు మనకి అధికారం అంతరించిన రోజు అయ్యవారి పాటలు అనేది గమనించాలి అది.